తిత్లీ తుఫాను నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి శనివారం సాయంత్రానికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫానుకు పెథాయ్గా నామకరణం చేసిన అధికారులు ఇది ఏపీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. పెథాయ్ మరింత బలపడి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 18 వరకు ఇది తుఫానుగానే కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం టింకోమలికి 560 కిలోమీటర్లు, చెన్నైకి 800 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను 17 అర్ధరాత్రి కానీ 18 తెల్లవారుజామును కానీ తీరం దాటుతుందని, అది అమలాపురం, యానాం పరిసర ప్రాంతాల్లో తీరం దాటొచ్చని చెప్తున్నారు. తుఫాను నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబర్ 15 సాయంత్రం నుంచి కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడులో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఆదివారం, సోమవారం కోస్తాలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే 17న కోస్తాతో పాటు ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. తుఫాను ప్రభావంతో శనివారం నుంచి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో ఇది 100 కిలోమీటర్ల వేగం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తుఫాను హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సిబ్బందికి డిసెంబర్ 18 వరకు సెలవుల్ని రద్దు చేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అన్ని ఓడరేవుల్లోనూ 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను సహాయక చర్యలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. కోస్తా అంతటా అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. Hi, this is Heba Patel. Please subscribe to LOTV.